అండి అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో మనకు ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరియట్ కి సంబంధించిన బంగ్లాస్ అయితే 115 బంగ్లాస్ అయితే కడుతున్నారు కదా, దానికి సంబంధించి క్లియర్ వర్క్ అప్డేట్ ఇస్తానండి. ప్రజెంట్ ఆ బంగ్లా వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 19/11/2025 పొద్దున్నే 10 గంటలకైతే ఈ వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఆల్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరియట్కి సంబంధించిన 115 బంగ్లా సంబంధించిన వర్క్స్ అండి. మీరు ఇక్కడ ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు స్టార్టింగ్ మీరు 10 days బ్యాక్ ఆల్రెడీ 15 days బ్యాక్ చూసుకుంటే ఇవన్నీ కూడా జస్ట్ స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉండేయండి. పునాదులు అవైతే వేస్తున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఇటు పక్క ఉన్న దానికి ఫస్ట్ ఫ్లోర్ కి స్లాబ్ వర్క్ వేయడానికి సెంటరింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే అటు సైడ్ కూడా మొత్తం సెంటరింగ్ వర్క్స్ అయితే రెడీ చేసుకున్నారండి. రిమైనింగ్ అయితే ఇక్కడ 115 బంగ్లాస్ అయితే కడుతున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్స్ ఒక 100 బిల్డింగ్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అన్ని కూడా ఒకే స్టేజ్ లో అయితే ఉన్నాయి. అన్నిటి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి కదా, 115 బంగ్లాస్ సంబంధించి 100 బిల్డింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఏవైతే కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటికి ఏం చేస్తున్నారంటే ఇదంతా ఈ విధంగా అయితే రూమ్స్ అయితే కడుతున్నారండి. ఒకటి సెక్యూరిటీకి, ఇంకోటి రూమ్స్ అనమాట. అంటే సెక్యూరిటీ స్టే చేయడానికి ఇవన్నీ కూడా ప్రతి బంగ్లా దగ్గర అయితే వస్తుందండి. ఇది రూమ్ వస్తుంది, అటు సైడ్ మనకు ఈ యొక్క సెక్యూరిటీ ఎంట్రీ అయితే మనకు ఉంటుంది. అక్కడైతే సిమెంట్ అవి కూడా పోసుకోన్నారు చూడండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది మనకు సెక్యూరిటీ ఎంట్రీ అంటే గేట్లు మనకు ఈ యొక్క బంగ్లాకి ఇటు నుంచి అయితే ఉంటుంది. అటు సైడ్ నుంచి మనకు అక్కడ పిల్లర్స్ అవి వేస్తున్నారు చూడండి. అది మనకు ఈ యొక్క సెక్యూరిటీ స్టే చేయడానికి ఉండడానికి రూమ్ అయితే కడుతున్నారు. ప్రజెంట్ ఈ యొక్క సెక్రటరీకి సంబంధించిన బంగ్లా ఇది. అన్ని కూడా ఈ యొక్క 115 బంగ్లా సంబంధించి మనకు G+1 ఫ్లోర్ అయితే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ మీరు ఏదైతే బంగ్లా చూస్తున్నారో ఇది జస్ట్ మనకు గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదంతా కూడా స్లాబ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఉన్న బిల్డింగ్ బంగ్లాస్ ఉన్నాయి కదా స్టార్టింగ్ స్టేజ్లో, ఇవన్నీ కూడా అప్పుడు జస్ట్ పునాదులు మాత్రమే వేసుకుంటూ ఉన్నారండి. వితిన్ 10 daysలోనే మనకు గ్రౌండ్ ఫ్లోర్కి అంతా కూడా స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకోన్నారు. వెనకాల ఉన్న టవర్స్ అన్నిటి కూడా యొక్క స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏదైతే ఇక్కడ 115 బంగ్లాస్ కడుతున్నారో ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 100 బిల్డింగ్స్ వర్క్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. రూమ్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా టైల్స్ అంటే లోపల ఫ్లోర్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ ఏదైతే 15 బంగ్లాస్ ఉన్నాయో వాటికి మాత్రం ఈ యొక్క స్లాబ్ వర్క్ ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. కొన్ని అయితే స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్స్ అవన్నీ చేసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా ఫినిషింగ్ అయితే అన్నిటి కూడా రెడీ చేసుకుంటున్నారు. ఏదైతే ఈ సిమెంట్ వర్క్ ఉంటుందో బయట అవన్నీ ఆ వర్క్స్కి అయితే చేసుకుంటున్నారండి. ఇక్కడ మనకు 2 రూములు కనిపిస్తుంది కదా, ఒక రూమ్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మనకు సెక్యూరిటీ కోసం ఇక్కడైతే సెక్యూరిటీ అయితే ఉండడం జరుగుతుంది. దానికోసం అయితే సెక్యూరిటీ కోసం అయితే కడుతున్నారండి. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి అయితే ఉంటుంది. మళ్ళీ ఇంకొక రూమ్ ఉంటుంది, అది వాళ్ళు స్టే చేయడానికి అయితే ఉంటుంది. ప్రజెంట్ దీనికి అంతా కూడా సిమెంట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి సిమెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బ్యాలెన్స్గా యొక్క ఫ్లోర్ వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్, వాటర్ పైప్ వర్క్స్ ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వీటికి ఏంటంటే టెంపరీగా విండోస్ అయితే వేసేది పెట్టుకున్నారనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవచ్చు మీరు. ప్రతి ఇక 115 బంగ్లాకి సంబంధించి ప్రతి బంగ్లా దగ్గర ఏదో వర్క్ జరుగుతూనే ఉందండి. ప్రతి దగ్గర 10 నుంచి 15 మంది వర్క్ చేస్తూనే ఉన్నారు ఈజీగా అయితే. ఇంకా కంప్లీట్ అయిపోయిన రూమ్ వర్క్స్ దగ్గర అయితే ఒక 6 మంది 7 మంది అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడంతా మొత్తం సిమెంట్ వర్క్స్ జరుగుతున్నాయండి. లోపల బయట 2 వైపులా కూడా ఈ యొక్క బంగ్లాకి సంబంధించి సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న 2వ లైన్ అండి. ఇది 2వ లైన్ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఈ యొక్క స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కార్నర్లో ఉన్న ఒక 5-6 బిల్డింగ్స్కి అయితే ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ రెడీ చేసుకున్నారు. కొన్నిటికైతే స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. చూసుకోవచ్చు మీరు. ప్రతి బంగ్లా దగ్గర వర్క్ స్టేటస్ అయితే జరుగుతూనే ఉందండి. గత వీక్ ఈ వీక్‌కి చాలా అంటే చాలా అప్డేట్ అయితే వచ్చింది. అప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఈ యొక్క రూమ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతుండే కొంతయి. ఇవి ఇప్పుడు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సిమెంట్ వర్క్ అయితే తీసుకొని వచ్చేసారు. చూస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రహరీ గోడ అంటారు కదా, ఈ యొక్క బంగ్లాస్కి ఒక్కొక్క బంగ్లాస్కి అవి అయితే కట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఒక బంగ్లా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఇక్కడంతా కూడా మనకు ప్రజెంట్ ఈ యొక్క పవర్కి సంబంధించి వర్క్స్ కోసం అయితే మొత్తం పైప్స్ అవన్నీ కూడా తెచ్చేసుకొని డిజైన్ చూసుకున్నారు కదా, అవన్నీ కూడా నీట్గా అందులో అంతా మనకు ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్ అయితే వస్తుందండి. వాటర్ పైప్స్ వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇది మనకు లిఫ్ట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ అనమాట అది. ఇక్కడ కింద వాటర్ పైప్ వర్క్స్ కూడా వేస్తున్నారు చూడండి. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఫ్లోర్ వర్క్ చేయడానికి ఇసుక అవన్నీ కూడా
తెచ్చుకొని అయితే వేసుకున్నారు. ఇక్కడ లోపలంతా కూడా ఈ యొక్క సిమెంట్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీని బ్యాక్ సైడ్ ఉన్న బంగ్లా అండి ఇది. ఇది మనం ఏంటంటే మూడో లైన్‌లో చూస్తున్నాము. ప్రెజెంట్ ఈ యొక్క మూడో లైన్‌లో వర్క్ ఇది. మీరు చూస్తున్నారు కదా! ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అన్ని బంగ్లాస్ కూడా ఒకే స్టేటస్ లాగా అయితే తీసుకొని వస్తున్నారండి ప్రతి బంగ్లా కూడా. నాకు తెలిసి ఇంకా 8 to 1 ఇయర్‌లో అయితే మొత్తం ఒక డిజైనింగ్ అయితే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే మొత్తం ఈ యొక్క ఏదైతే G+1 ఉందో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఒక 10 to 15 బిల్డింగ్స్ మాత్రమే రిమైనింగ్ ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన బిల్డింగు. ఈ మెట్ల త్రూ అయితే ఇలా వెళ్ళాలన్నమాట. పైకెళ్ళైతే చూద్దాం అసలు పైనుంచి ఎలా ఉందో ఏంటో అనేది. అన్నీ కూడా మెట్లు ఇవన్నీ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్ ఉందండి. రిమైనింగ్ అంతా కూడా ఇదంతా ఇప్పుడు రాడ్ చేస్తున్నారు కదా! అవన్నీ కూడా మనకు సైడ్స్ మిర్రర్స్ వస్తాయి అనుకుంటాను మెట్ల త్రూ. చూడొచ్చు ఇది మనం పైనుంచి అయితే చూడొచ్చండి వ్యూ ఎలా ఉందో పైనుంచి. మొత్తం మీరు పైనుంచి చూడవచ్చు. ప్రతి బంగ్లా దగ్గర చూడండి అన్నీ కూడా ఈ ఐరన్ రాడ్సే కనిపిస్తున్నాయి చూడండి. ఏందంటే సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నిటికి కూడా. ఒకేసారి ఈ యొక్క పోత్ వర్క్ అంటారు కదా! ఇదంతా కూడా మనకు కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత ఇంకా ఈ యొక్క ప్రాపర్ అంటే టైల్స్ వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా వర్క్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది పైన టెర్రస్ పైన అయితే ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారండి. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ ప్రతి బంగ్లా దగ్గర ఎలా ఉందో సిట్యుయేషన్. ఇది మనకు నాలుగో లైన్‌లో అండి సారీ. నాలుగో లైన్‌లో బ్యాక్ సైడ్ ఉన్న బంగ్లాస్ ఇవన్నీ కూడా. అన్నీ కూడా ప్రెజెంట్ ఏంటంటే రూమ్ వర్క్స్, ఈ యొక్క పోత్ వర్క్, సిమెంట్ వర్క్స్ అంటారు కదా! ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకేందంటే ఈ యొక్క పవర్ వర్క్స్ ఇదైతే మొత్తం ఇప్పుడు రైల్స్ వర్క్స్ అయితే జరుగుతుందండి లోపల. ఇల్లైతే చూద్దాం ప్రెజెంట్. అక్కడ టెంపరరీ విండో కూడా వేస్తున్నారు చూడండి. అవి టెంపరరీగా అయితే వేసి అయితే పెట్టుకున్నారు ప్రెజెంట్. ఇదంతా పవర్‌కి సంబంధించి అవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. ప్రెజెంట్ ఇక్కడంతా కూడా మనకు ఈ యొక్క కింద ఫ్లోర్ టైల్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా! కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా మనకు టైల్ వర్క్స్ అయితే జరుగుతుంది. అలా మెట్లు కూడా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. రూమ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్స్ అయితే కీస్ అయితే ఏసేస్తున్నారు. అవన్నీ టెంపరరీ డోర్స్ అండి. ఇంకా డోర్స్ కూడా ఫిక్స్ చేయాలి. ఇది మనకు ఫస్ట్ లైన్‌లో రెండో బిల్డింగ్ అండి ఇది. మనకు ఫస్ట్ లైన్ నుంచి రెండో బిల్డింగ్ ఇది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా షెల్టర్స్ అవన్నీ కూడా మనకు ఈ యొక్క బంగ్లాస్ కడుతున్నారు కదా! కేఎంఈ అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారండి. వాళ్ళకి సంబంధించి షెల్టర్స్ అన్నమాట. ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అలాగే ఆఫీసర్స్ కోసం నిర్మించుకున్న షెల్టర్స్. మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదండీ టవర్స్. అవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్‌కి సంబంధించిన టవర్స్ అండి అవన్నీ కూడా. ప్రెజెంట్ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి. అది మనకు ఫస్ట్ లైన్‌లో ఉన్న మూడో బంగ్లా. ఆల్మోస్ట్ ఆ బంగ్లా అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఎందుకంటే డిజైనింగ్ అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ కానించి మొత్తం కూడా క్లియర్‌గా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క బంగ్లా ఏదైనా చిన్న చిన్న మార్పులున్నా ఒకవేళ చేంజ్ చేసుకొని రిమైనింగ్ బంగ్లాస్‌కి అంతా కూడా అప్లై చేస్తారు. అందువల్ల అయితే మొత్తం ఆ యొక్క బంగ్లాస్ అయితే రెడీ చేసుకున్నారు. ఇక్కడ ఒక బంగ్లా అగలే లాస్ట్ లైన్‌లో ఇంకో బంగ్లా అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి. ఇది మనకు సెకండ్ లైన్‌లో ఉన్న బంగ్లాస్ ఇవన్నీ కూడా. ఒకసారి అయితే మీరు మొత్తం కూడా చూడొచ్చు ఎలా ఉందో ప్రెజెంట్ ఇక్కడ బంగ్లాసెస్ పనులు. ఇవన్నీ కూడా అయితే ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటేరియట్‌కి సంబంధించిన ఈ యొక్క బంగ్లా పనులైతే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి వీక్లీ కూడా చాలా అప్డేట్ అయితే వచ్చేస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి ఒకే స్టేటస్‌కి అయితే తీసుకొని వస్తున్నారు వర్క్‌నైతే. మొత్తం ఈ బంగ్లాస్ అంతా కూడా కంప్లీట్ అయితే మనకి ఇక్కడ ఏదైతే డిజైనింగ్ కనిపిస్తుందో సేమ్ ఇదే విధంగా అయితే ఉండబోతుందండి. మొత్తం కూడా ఈ యొక్క బంగ్లా అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. డిజైన్‌లో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తారు. లేదంటే ఇదే కంటిన్యూ అయితే అన్నిటి కూడా ఇదే ఉంటుంది. సో ఇదండి చూసారు కదా ప్రెజెంట్ మనకు ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.